ఇంటర్మీడియట్ ఐబీ ఎగ్జామ్స్కి ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ అరౌండ్ 6 డేస్ మాత్రమే ఉంది. మీరు ఇప్పటివరకు ఎంత బాగా చదివినా ఈ 6 డేస్ ప్రిపరేషన్ అనేది మీ మార్క్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. నేను ప్రీవియస్గా ఒక లాంగ్ వీడియో చేశాను, నేను ఇంటర్మీడియట్లో ఎలా ప్రిపేర్ అయ్యాను, నా మార్క్స్ ఎలా వచ్చాయని. ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు, అన్న 1 వీక్ ప్లాన్ చెప్పని. సో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో ఫస్ట్ అయితే అసలు ఈ 6 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఒక టైం టేబుల్ చెప్తాను. అదే ఫాలో అవ్వాలని కాదు, చాలామందికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఎలా చదవాలి అనేది ఒక ఐడియా లేదు కాబట్టి ఒక రఫ్గా మీకు యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వస్తాయి మన ఛానల్లో, లైక్ ఇంటర్మీడియట్ రిలేటెడ్ కానీ, ఎంసెట్ కానీ, జేఈ కానీ. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ హైప్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి, కొత్త వారికి రికమెండ్ అవుతుంది. ఇకైతే ఎగ్జామ్స్కి ఇంకా అరౌండ్ 6 డేసే ఉంది. నేనేం చెప్తానంటే ఈ 6 డేస్ అయితే మీరు ఆల్రెడీ పర్లేదు ఒక యావరేజ్గా నేర్చుకున్నా అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఈ 6 డేస్ రివిజన్కి ఇచ్చేయడం బెటర్. ఒకవేళ నేను లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనుకుంటే మీకు ఇంకా టైం సరిపోదు కాబట్టి, మీకు ఇంకా నేర్చుకోవాల్సినవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు రివిజన్కి రాకండి. ఎందుకంటే మీరు మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి అసలు ఏం నేర్చుకోకుండా కొన్ని నేర్చుకొని రివిజన్ చేస్తే. కాబట్టి మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను పర్లేదు యావరేజ్గా ప్రిపేర్ అయ్యాను ఆర్ ఎబో యావరేజ్గా అనుకుంటే మీరేం చేస్తారంటే ఈ 6 డేస్ కంప్లీట్గా ఈ 6 సబ్జెక్ట్స్కి మీరు రివిజన్కి ఇచ్చేసేయండి. అలాగే ఈ రివిజన్ కూడా లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే మీరు ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్కి వచ్చారనుకోండి, సాంస్క్రిట్ లాస్ట్ అయ్యేసరికి మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్ ముందు అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ ముందు చదువుకొని ఎగ్జామ్ రాయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయని మరీ లేట్ నైట్స్ ఉందామని అనుకుంటారు. బట్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మళ్ళీ మీకు అవి ఎగ్జామ్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి మరీ లేట్ నైట్స్ ఉండి తెగ టైం స్పెండ్ చేయాలి అనే థాట్లో ఉండకండి. అలాగే ఇక్కడ మీరు ఈ రివిజన్లో చేయాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ కొత్తగా నేర్చుకోకూడదు. అంటే ఎలా అంటే కొంతమంది ఎలా చేస్తారంటే ముందు ఒక క్వశ్చన్ నేర్చుకుని ఉంటారు, నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకో మెటీరియల్లోనో, ఇప్పుడు రివిజన్ అప్పుడు ఇంకో మెటీరియల్లోనో ఇంకో బుక్లోనో చదువుతారు. మీరు ఫస్ట్ చదివేటప్పుడు ఎక్కడైతే చదివారో ఆ రివిజన్లో సేమ్ అదే చదవండి. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది, మళ్ళీ నేర్చుకోవడానికి టైం పట్టదు. ఇంకా చాలామంది రివిజన్ అని ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఆ క్వశ్చన్ చూసి ఉంటారు కాబట్టి మీకు వచ్చు అనిపిస్తుంది, జస్ట్ ఆల్రెడీ క్వశ్చన్ చూసేసరికి అలా అనిపిస్తుంది. బట్ మనం ఏంటంటే మళ్ళీ చూడకుండా రాయాలంటే రాయలేం. కాబట్టి మీరు రివిజన్ అప్పుడు జస్ట్ చూసి వదిలేయకండి, మీరు బ్రీఫ్గా ఒకసారి చూడకుండా రాయడానికి ట్రై చేయండి. అండ్ చూడకుండా డయాగ్రామ్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ కానీ, ఈక్వేషన్స్ కానీ రాయడానికి ట్రై చేయండి సొంతగా. ఇనిషియల్గా నేను ఇదే మిస్టేక్ చేశాను, ఎందుకంటే క్వశ్చన్ చూస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్గా చదువుంటాం కాబట్టి వచ్చు అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మనకి కొంచెం మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బుక్ క్లోజ్ చేసి కొంచెం బ్రీఫ్గా చూడకుండా రాయడం, ఆ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. అలాగే ఈ రివిజన్లో కూడా మీరు మరీ కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు కొత్త వాటికి టైం పట్టేసి అప్పుడప్పుడు ఇక్కడ మీకు రివిజన్కి టైం సరిపోకపోవచ్చు. కాబట్టి టైం బట్టి మీరు మూవ్ అవ్వండి. వచ్చేసరికి టైం టేబుల్ చూద్దాము. ఈ టైం టేబుల్ అనేది బ్రీఫ్గా చెప్తున్నాను నేను, మీ టైమ్స్ బట్టి, మీ కంఫర్ట్ బట్టి మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోండి. చాలామందికి అసలు ఎలా చేయాలో తెలియట్లేదు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. ఈ టైం టేబుల్ గురించి చెప్పే ముందు నేనైతే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు వెళ్ళి ఒకసారి అక్కడ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదన్నా అప్డేట్స్ ఇవ్వాలంటే ప్రతిసారి వీడియో చేసే పని లేకుండా ఏమన్నా క్విక్ అప్డేట్స్ ఉంటే అక్కడ ఇస్తూ ఉంటా. ఇక్కడ నేనైతే టైం టేబుల్ మ్యాక్సిమం సబ్జెక్ట్స్ని కన్సిడర్ చేశాను, ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అయితే మార్నింగ్ 6 నుంచి 9 వరకు అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి అయితే ఇచ్చాను. ఇవి చాప్టర్స్ తక్కువే ఉంటాయి కాబట్టి మీకు మ్యాక్సిమం ఈ టైం అయితే సరిపోతుంది. మీరైతే స్పీడ్గా లాంగ్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. చెప్పాను కదా, ఈచ్ డే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి మీకు ఎందుకంటే అంత తక్కువ టైం ఉంది ఇప్పుడు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు కొత్త వాటికి ఎక్కువ టైం ఇవ్వకండి. కొత్తవి నేర్చుకుంటా మీరు అదే లూప్లో పడిపోతే మీకు రివిజన్కి టైం సరిపోదు. కాబట్టి ఇంపార్టెంట్ ఏమైనా మిస్ చేసినా ఈ స్పీడ్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 1 అవర్ అయితే బ్రేక్ ఇచ్చాను 9 to 10. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 వరకు ఎస్ఏక్యూస్కి ఇచ్చాను, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఎల్ఏక్యూస్ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ టైమే నేను ఇచ్చాను. కాబట్టి ఎస్ఏక్యూస్ అయితే స్టార్ట్ చేసేసేయండి. అండ్ మళ్ళీ 1 to 2 అయితే బ్రేక్ ఇచ్చాను, లంచ్ బ్రేక్. అలాగే ఆ బ్రేక్ అయిపోయాక 2 to 4 మళ్ళీ షార్ట్ ఆన్సర్స్కే ఇచ్చాను, ఎందుకంటే అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది. కాబట్టి షార్ట్ ఆన్సర్స్ అయితే ఈ టైం కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 4 to 5 బ్రేక్ ఇచ్చాను. నేను మ్యాక్సిమం 3 to 4 అవర్స్ అయిపోయిన వెంటనే బ్రేక్ ఇస్తున్నాను, ఎందుకంటే కంటిన్యూస్గా అస్సలు చదవలేము. ఎంత ఎగ్జామ్స్ ఉన్నా అనుకుంటాంలే కానీ మనం అలా అనుకొని తెగ చదువుదాం అనుకొని డిసప్పాయింట్ అయిపోతాం, అస్సలు చదవలేము. వాటన్నిటికంటే కొంచెం బ్రేక్స్ తీసుకొని చదివితే బెటర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ 5 నుంచి 9 వరకు అయితే వెరీ షార్ట్ ఆన్సర్స్కి అయితే ఇచ్చాను. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎలా మిస్ అవుతామంటే నేను కూడా చాలాసార్లు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలాసార్లు మిస్ అయ్యేవాడిని.
ఎలా అంటే బుక్లో నేర్చుకునేటప్పుడు బాగానే ఉండేది, వచ్చు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తు రాదు ఆ క్వశ్చన్. మనకు ఉండేది అది 1 or 2 లైన్సే కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడిని నేను కూడా. కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆ కీ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా మనం రాస్తేనే మార్క్స్ పడతాయి కాబట్టి ఇవి పడితే రాసినా అప్పుడప్పుడు వేసే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి కరెక్ట్గా రాయడానికి చెక్ చేసుకోండి. అండ్ మళ్ళీ 9 to 10 అయితే బ్రేక్ ఇచ్చాను. ఆ బ్రేక్ అయిపోయాక 10 నుంచి మీరు 11 వరకు ఉంటారా 12 వరకు ఉంటారా అనేది మీ ఇష్టం, మీకు కంప్లీట్ అయిన దాన్ని బట్టి. ఇక్కడైతే ఈ 10 తర్వాత మీరైతే ఫస్ట్ అయితే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏమన్నా రిమైనింగ్ ఉంటే అవి కవరప్ చేసేసుకోండి. అండ్ దెన్ ఇంకేమన్నా ఎస్ఏక్యూస్లో కానీ ఎల్ఏక్యూస్లో కానీ ఏమన్నా మిస్ చేశారా ఆర్ ఎడిషనల్గా ఏమన్నా నేర్చుకోవాలా అనేవి ఇక్కడ ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే అవి ఎడిషనల్గా నేర్చుకోండి. ఆర్ ఇంకా ఏమన్నా డౌట్గా ఉన్నాయా చేసినవి అనేవి ఇంకా మళ్ళీ ఇక్కడ రివిజన్ చేసుకోండి. ఇదైతే నేను బ్రీఫ్గా ప్రిపేర్ చేశాను, మీ టైమింగ్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది అయితే కాలేజ్కి వెళ్ళి చదువుతారు, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక డైలీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి కొంతమంది కాలేజ్లో. కాబట్టి మీరు 6 days 6 సబ్జెక్ట్స్ని అలా ప్లాన్ చేసుకోండి, 6 daysలో కంప్లీట్ అయ్యేటట్టు. ఎందుకంటే కాలేజ్కి వెళ్తాం కాబట్టి తప్పదు, కాలేజ్లో వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కాబట్టి మనకు టైం వేస్ట్ అయిపోద్ది అప్పుడు మనం అక్కడ టైం వేస్ట్ చేసుకుంటే. కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి మీరు. ఆల్రెడీ కొంతమందికి అయితే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, వాళ్ళకైతే ఆల్రెడీ రివిజన్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ముందు నుంచే నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ఆ షెడ్యూల్లోనే ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే లాంగ్వేజెస్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఫస్ట్ అయితే సబ్జెక్ట్స్లో లాంగ్ ఆన్సర్స్ నేర్చుకున్నాం, షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్స్ అయితే చేసాము. బట్ మీరు లాంగ్వేజ్కి వచ్చేసరికి మార్నింగ్ నుంచే మ్యాక్సిమం గ్రామర్కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేయండి. ఫస్ట్ గ్రామర్ కంప్లీట్ చేసేసుకోండి ఆఫ్టర్నూన్ కల్లా, దెన్ థియరీ పార్ట్కి రండి. గ్రామర్ అయిపోతే మనకు ప్రెజర్ కంప్లీట్ అయిపోద్ది. గ్రామర్లో అయితే కొంచెం స్పెల్లింగ్స్ మిస్టేక్ అవ్వకుండా కరెక్ట్గా రాయడానికి చెక్ చేసుకోండి. మీరైతే ఈ 6 days అయితే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎక్కువ బ్రేక్స్ నేను ఇచ్చింది కూడా అందుకే, ఎందుకంటే మనం కంటిన్యూస్గా చదవలేము కాబట్టి కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ చదవండి. నేను అలాగనే ప్రీవియస్ వీడియోలో పెట్టినప్పుడు చాలామంది ఇంటర్ మార్క్స్ ఏముంది స్కిల్స్ ఉంటే చాలు అన్నారు. బట్ ఏంటంటే మీరు ఎగ్జామ్స్ ముందున్నారు, ఇంకెప్పుడు చదువుతారు? స్కిల్స్ నేర్చుకోవాలి, ఓకే అది ఇంపార్టెంటే. ఇంటర్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదా అంటే అవన్నీ ఇప్పుడు కాదు, ఎందుకంటే ఎగ్జామ్ ముందున్నా కాబట్టి మనం ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే 6 daysలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవే చదవండి. మనకి ఇది అయిపోయాక నెక్స్ట్ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఇవి ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అవి చదువుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చెప్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇక్కడ హైప్ అని ఉంటుంది, ఖచ్చితంగా హైప్ మీద కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే వీడియో కొత్త వారికి రికమెండ్ అవుతుంది.